ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభువు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండాలని, తన కృపా సమృద్ధిని మీ మీద కృమరించాలని ఎల్లప్పుడూ మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని పట్ల మీకున్న ప్రేమను బట్టి, ఆయనలో మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అండ్ క్రిస్టియన్ లీగ్ ద్వారా దేవుడు ఇంతవరకు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. మీలో చాలామంది ఉదయాన్నే లేచిన తర్వాత ఈ వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా ఆ రోజంతట్లో కావలసిన ధైర్యము మరియు ప్రోత్సాహాన్ని మీరు పొందుకున్నట్టుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాను. అనేక మంది తమ సాక్ష్యాలను పంచుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించాలని ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. 68వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. Psalm 68 and verse 6. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించెదరు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. తల్లిదండ్రులు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ మీ బిడ్డల వివాహాల కోసం మీరు బహుగా చింతిస్తున్నారా? బాధపడుతున్నారా? వారికి ఎలాంటి జీవిత భాగస్వాములు వస్తారో, ఎలాంటి వారు మా కుటుంబంలోనికి తీసుకురాబడతారో అన్న ఆందోళన మీరున్నారా? ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం, వారి వివాహాల కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్తానుసారంగా చక్కని విశ్వాసం కలిగిన, భక్తి కలిగిన జీవిత భాగస్వాములను వారి జీవితంలో దేవుడు తీసుకొస్తాడు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో వివాహాల గురించిన చింత కొంచెం ఎక్కువగా ఉంది. కొంతమంది బహుశా వేరే పరిస్థితుల నుండి ప్రభువుని అంగీకరించిన వారిలో ఉన్న చింత ఏంటంటే, మేము ప్రభువుని అంగీకరిస్తే, యేసు ప్రభువుని మేము సంపూర్ణంగా అంగీకరిస్తే మా బిడ్డల వివాహాలు ఎవరు చేస్తారు లేదా ఎలా జరుగుతాయి అన్న ఆందోళనలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తూ ఉంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఆయన మీ బిడ్డల జీవితాల్లో మేలు చేయాలని ప్రార్థన చేయండి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీ బిడ్డల వివాహాల కోసం ప్రార్థించేయండి. దేవుడిస్తున్న వాగ్దానం అంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడని. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, గాడ్ సెట్స్ ద సాలిటరీ ఇన్ ఫ్యామిలీస్ అని. సాలిటరీ అనే మాటకు హిబ్రూలో యకీద్ అనే పదం వాడారు, ఒంటరిగా ఉండడం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అయితే అలాంటి వారిని దేవుడు కుటుంబంగా తయారు చేస్తాడని. According to Bible, marriage is a birth of a new family. వివాహం అనేది ఒక నూతన కుటుంబ ప్రారంభం. అంతవరకు యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల సంరక్షణలో, వారి గైడెన్స్లో, వారి యొక్క నడిపింపులో తమ జీవితాలను కొనసాగించిన వారు వివాహం తర్వాత వారిద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కుటుంబంగా చేయబడుతున్నారు. సమాన బాధ్యతలు, సమాన హక్కులు, సమాన వాగ్దానాలు వారికి ఉన్నాయి. కాబట్టి వారు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని నడిపింపును మాత్రమే కాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా చూస్తారు. బైబిల్లో గొప్ప విశ్వాసపు జంటలు ఉన్నారు. నూతన నిబంధనలో అకుల ప్రిసిలాల జీవితాలు మనం పరిశీలన చేస్తే ఎంత ఆదర్శవంతమైన కుటుంబం అంటే, వారు దేవుని మహింపరచడంలో ప్రతిసారి ముందున్నారు వాళ్ళు. దేవుడు మీ కుటుంబాలను అలా దీవించాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తుంది. మీ యవ్వన బిడ్డలను దేవుడు తగిన సమయంలో హెచ్చించాలని, వారికి చక్కని జీవిత భాగస్వాములు దేవుడు దయచేయాలని దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా ఆల్ యంగ్స్టర్స్, వివాహం కోసం కనిపెడుతున్న యవ్వన బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రభు సన్నిధిలో కనిపెట్టి విశ్వాసం కలిగిన, భక్తి కలిగిన, దేవుని ప్రేమించగలిగిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ప్రార్థన చేయండి. అలా చేయడం ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మీరు చూస్తారు. అంత మాత్రం కాకుండా దేవుడు బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. విడుదల చేయడం మాత్రమే కాకుండా వారిని వర్ధిల్ల చేస్తాడనే మాట అక్కడ మనం చూసాం. దావీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అనుభవపూర్వకంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ దేవుడు మనకు విడుదల ఇవ్వడం మాత్రమే కాకుండా వర్ధిల్లింపు చేయవాడు. బంధించబడ్డ అనే ఆ మాటను మూల భాషలో మనం చూస్తే చెరసాల్లో వేయబడుట అనే అర్థం కూడా వస్తుంది. ఏ చెరసాల్లో నీవు ఉన్నావు? ఏ బంధకాల్లోనూ బంధించబడి ఉన్నావు? ఏ మనుషుల చేతిలో కీలుబొమ్మగా అయిపోయావు? ఆలోచించే ఒకసారి. నీ దేవుడు ఎంత మంచివాడంటే నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా, కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని బట్టి,
నీ తెలివిని బట్టి, నీ కాన్ఫిడెన్స్ని బట్టి బయటకు రావాలని ఆశిస్తావు, కానీ అది జరిగే పని కాదు. దేవుని కృప మరియు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు చాలా అవసరమైనది. ప్రతి బంధకాన్ని త్రెంచగలిగే దేవుని శక్తి, ప్రతి కాడిని విరగగొట్టగలిగే దేవుని శక్తి నీకు నాకు తోడున్నప్పుడు ఖచ్చితంగా మనం విడుదల అనుభవిస్తాం. క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం ఎన్నో రక్షణ సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం. దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తున్నారు. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సేవకులుగా మేము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు. అయితే రక్షణ సాక్ష్యములు ఎన్నో మనం వింటున్నాం. ఒకప్పుడు భయంకరమైన బంధకాల్లో ఉన్నవారు ఈ రోజున విడుదల పొంది ప్రభువులో ఆనందించగలుగుతున్నారు. ఇతను ఎప్పటికీ మారడండి అన్నవాళ్ళు కూడా ఈ రోజున మార్పు చెంది ప్రభువులో ఆనందిస్తున్నారు. అపవాది అనొచ్చేమో, నువ్వు ఇంకా లేవనెత్తబడవు, నీవు ఈ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేవు, ఇంకా ఈ జీవితం అయిపోయిందిలే, ఈ బంధకాల్లోనే ఉండు, ఈ కాడి క్రిందే నలిగిపో, ఇంకా నీకు విడుదల అక్కర్లేదు, స్వాతంత్రం నీకు వద్దు అని బహుశా అపవాది నిన్ను కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో. యేసు నామంలో, శక్తిగల నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో నువ్వు లేవాలి. ఈరోజు బంధకాల్లోంచి బయటికి రావాలి. దేవుడిచ్చే పరిపూర్ణమైన ఆనందాన్ని, ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నావు? ఒకవేళ దూరదేశంలో ఉండి, ఎన్నో బంధకాల్లో ఉండి, దుఃఖంలో, వేదనలో ఉండి, ఏంటి జీవితం అని విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడో, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వర్ధిల్లింప చేస్తాడని, ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఎంతోమందిని అభివృద్ధి చేసిన దేవుడు ఆయన. ఇక వీరి జీవితం ముగింపులోకి వచ్చేసింది, ఇంకా వారి జీవితం ముగిసిపోయింది అన్న వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టి ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు. దిస్ ఈజ్ యువర్ టైం అండ్ దిస్ ఈజ్ యువర్ డే. ఇది నీ సమయం, ఇది నీ రోజు. దేవుని వైపు తిరుగు, ఆయన వైపు చూడు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే మా ప్రియులు ఒంటరితనంలో ఉన్నారో కుటుంబాలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు అనేక మంది తమ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, వారి జీవితంలో అద్భుతం చేయమని కోరుతున్నాం. భక్తిగల, విశ్వాసం కలిగిన వారిని వారి జీవితంలో నడిపించడం ద్వారా విశ్వాస జీవితంలో వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారందరిని విడిపించి అన్ని విషయాల్లో వారిని వర్ధిల్లింపు చేయండి ప్రభువా. అనారోగ్యంతో ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో బాధలు అనుభవిస్తున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో, రుణ భారంలో ఎంతమంది అయితే నలిగిపోతున్నారో వారిని కూడా విడిపించి నీ సాక్షార్థంగా వారిని వాడుకోవాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ విశేషంగా మీరు ఆశీర్వదించి నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తితో వారిని నింపి ఈరోజంతా నీ కొరకు వారిని వాడుకునమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.